మీతోనే యుద్ధం చేస్తున్నటువంటి వాడిని. ఓడినా గెలిచినా మీతోనే యుద్ధం చేస్తున్నాను. మీతో యుద్ధం చేస్తున్నటువంటి అనుభూతితో నేను చెప్తున్నాను ఈ రాష్ట్ర ప్రజలకు. మీ ఇంట్లో హత్య రాజకీయాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి కాలి ధూళికి కూడా పనికిరానటువంటి అచ్చెన్నాయుడు ఆస్తులు సంపాదించారు 1,00,000 ఎకరాలు. అంటే మీకున్నాయి ఆస్తులు? మీ ఆస్తి 2 ఎకరాలే కదా. 2 ఎకరాలకు పెద్ద కుటుంబం కదా. ఈ పెద్ద కుటుంబం ఈరోజు 1,000 కోట్లు ఎక్కడి నుంచి సంపాదించింది? ఏంటి ఆ టెక్నిక్ చెప్పు. మీరు కష్టపడి సంపాదించారా? ఎక్కడి నుంచి వచ్చాయి మీకు ఆస్తులు? ఆ చరిత్ర అంతా నా దగ్గర ఉంది. నువ్వు అధిక ప్రసంగం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి హత్య రాజకీయాలకి లింక్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులతో నువ్వు లింక్ చేస్తే నీ ఆస్తుల చిట్టాల వివరాలు కూడా నేను వివరంగా చెప్పేస్తాను ప్రజలకు. హత్య రాజకీయాలు నేను జస్ట్ హింట్ ఇస్తున్నా. మీ హత్య రాజకీయాలు ఏంటని ఒకవేళ నువ్వు ఇంకెక్కువ మాట్లాడాలనుకుంటే మీ హత్య రాజకీయాలు కూడా ఎవిడెంట్గా చెప్పాల్సి వస్తుంది. ఇదివరకు నేను చాలా మీడియాలో చాలా సందర్భాల్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాల్సి వస్తుంది. నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా, వైఎస్ఆర్ గారి శిష్యుడిగా నేను తెలియజేస్తున్నాను. ఆ కుటుంబం కాలిగుట్టుకు కూడా నువ్వు పనికిరావు. ఇష్టానుసారంగా మాట్లాడి మావిగన్ అనేటటువంటి ఈ సబ్జెక్ట్ బ్రహ్మాండంగా ఈరోజు ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి, దాన్ని ఇష్టపడుతున్నారు కాబట్టి, స్వాగతిస్తున్నారు కాబట్టి జీర్ణించుకోలేక నువ్వు మాట్లాడుతున్నావు. మాకు తెలుసు 2 రోజుల క్రితం మీకు చంద్రబాబు నాయుడు క్లాస్ పీకటం, నువ్వు చేస్తున్నటువంటి అవినీతి పైన, నువ్వు కనీసం స్టేట్మెంట్ కూడా ఇచ్చుకోలేక నువ్వు ప్రవర్తిస్తున్న తీరు పైన నీకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి రోజు మాట్లాడతా, రోజు మీడియా ముందు మాట్లాడతా. దానికి సమాధానం ఇది. మీ పార్టీలో ఏది జరిగితే తెలుసుకో. కానీ ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడితే జాగ్రత్త. ఈ తాట తీస్తామని మీకు తెలుస్తుంది. ఇది విధానం. ఈ విధానాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తామని మీకు నేను తెలియజేస్తున్నాను. నీకు దమ్ముంటే మరి అడుగుతున్నావు కదా, విశాఖపట్నంలో ఎందుకు ప్రారంభించలేకపోయారని. ఎస్, మేము భవనాలన్నీ కట్టించినాం, అన్నీ అయిపోయినాయి. రా, వచ్చి ప్రారంభించండి. మాకు కావాలి. ఉత్తరాంధ్ర ప్రాంతానికి పరిపాలనా రాజధాని కావాలి. నువ్వు ఉత్తరాంధ్ర వాడివే కదా, నీకు దమ్ముంటే అమరావతి నిర్మాణాన్ని ఆపి, ఆ సొల్లు కబుర్లు ఆపి, ఆ 1,00,000 ఎకరాలు 2,00,000 కోట్లు ఇదంతా జరిగే పని కాదు. పెద్ద కలగా మిగిలిపోద్ది రాష్ట్రంలో. ఇప్పటికే మన పిల్లలకి ఎవరికైనా మీ రాజధాని ఎక్కడ, మీ రాజధాని పేరు ఏంటంటే తెలియదు. 12 సంవత్సరాలు అయిపోయింది. మరో 2 పుష్కర కాలాలైనా సరే మనం చెప్పుకోలేని స్థితి వస్తుంది. అమరావతి నిర్మాణం జరగదు. చంద్రబాబు నాయుడు గారు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం తలగొరువుతో తలగొక్కున్నట్టే. ఇది జరగదు. బెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్లాన్ ఏ అమలు చేయండి. మీరు ప్లాన్ ఏ అమలు చేయలేకపోతే, ఒకవేళ అమరావతిలోనే నిర్మాణం చెయ్యాలని 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు అని మీరు నిర్మాణం చేసుకుంటే మరో రాష్ట్ర విభజనకి, మరో ఉద్యమానికి కూడా శ్రీకారం చుడతాం. కళింగ ఆంధ్ర, కళింగ రాష్ట్రం మాకు కావాలి. ఇది కళింగ ప్రాంతం. హరిజన, గిరిజన, తాడిత, పీడిత, కర్షక వర్గాలు, కుమ్మరి, కమ్మరి, చేనేత, వడ్రంగి, రెడ్డికి, యాదవ, బ్రాహ్మణ, వైశ్య, అన్ని కులాల వాళ్ళు, కళింగులు, కాపులు, వెలమలు, ఎన్నో అగ్ర కులాలు, బీసీ కులాలు అందరూ ఉన్నటువంటి ఒక గొప్ప పుణ్యక్షేత్రం మా కళింగ రాష్ట్రం. కళింగ రాష్ట్రం గురించి మహాభారతంలో కూడా యుద్ధ సమయంలో కళింగ రాజులకి దుర్యోధనుడి దగ్గర నుంచి ఆహ్వానం వచ్చింది. అంత చరిత్ర కలిగినటువంటి మగధరాజుల సామ్రాజ్యంలో వ్యక్తిగతంగా స్వతంత్రంగా పరిపాలించుకునే రాజ్యం. మౌర్యుల సామ్రాజ్యంలో కూడా స్వతంత్రంగా పరిపాలించుకున్న రాజ్యం. నౌకాయానంలో కానీ ఎగుమతులు దిగుమతులు కానీ ఆరితేరిన తీర ప్రాంతం కళింగ రాజ్యం. మరి మేము సెపరేట్ రాష్ట్రం గురించి కోరాల్సి వస్తుంది. అచ్చెన్నాయుడు, నీకే తెలియజేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు చెప్పుకో, మేము ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసే భాగంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్లాన్ ఏ ప్రకారం విశాఖపట్నంలోనే పరిపాలనా రాజధాని కొనసాగించండి. లేదంటే కళింగ రాజ్యం కోసం పోరాటం తప్పదు, ఉద్యమం తప్పదు. నేను అంటున్నటువంటి మాటలు ఈరోజు విత్తనమే కావచ్చు, భవిష్యత్తులో ఈ మాటే మహావృక్షం కాబోతుంది. ఎన్నేళ్ళైనా సరే ఈ ప్రాంతం మరో రాష్ట్రంగా ఆవిర్భవించడానికి ఉద్యమం చేయాల్సి వస్తుంది. ఇది ఆలోచించే. అన్ని ప్రాంతాలకి సమభాగం ఉండాలి, అన్ని ప్రాంతాలకి సమాన గౌరవం ఉండాలి. భవిష్యత్తులో ప్రాంతీయ వాదనలు రాకూడదు. అన్ని ప్రాంతాలకి సమాన గౌరవాన్ని ఇస్తాను అని ఆలోచించినటువంటి మొట్టమొదటి వ్యక్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
ఆయన 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తాననడానికి రీజన్ ఇది. ఆ రీజన్ని మీరు కొల్లగొడితే ఈ రీజన్ స్టార్ట్ అవుతుంది. కళింగ ప్రాంతం, కళింగ రాష్ట్రం అనే ఉద్యమం ప్రారంభించడానికి మేము సన్నద్ధులు అవుతాం. మరి అశోకుడే ఈ ప్రాంతానికి వచ్చి యుద్ధం చేసి రిపెంట్ అయి ఆయన శిలాశాసనంలో 80,000 మంది మరణించారు, 1,00,000 మంది క్షతగాత్రులైనారని బుద్ధమతాన్ని స్వీకరించిన పోరాట యోధులు కలిగిన కళింగ రాష్ట్రం. నువ్వు ఇక్కడి వాడివి. యుద్ధం మళ్ళీ ప్రారంభమై మరో రాష్ట్ర విభజనకి కళింగ రాష్ట్రం అన్న విభజించబడటానికి కారణం కాకుండా అందరూ సమైక్యంగా ఉండాలంటే ఇప్పటికైనా మద్రాసు నుంచి విడిపోయి, కర్నూలు నుంచి దూరమై, హైదరాబాద్ నుంచి విడిపోయి, ఏ రాజధాని లేక, ఎటువంటి ఆఫీసులు కూడా లేక 12 ఏళ్లుగా పుష్కర కాలంగా కష్టపడుతున్నటువంటి మనకు 3 రాజధానులే పెట్టారు. ప్లాన్ ఏ జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే పెట్టారు. ప్లాన్ ఏకి మీరు కొనసాగించకపోతే కళింగ రాష్ట్రం కోసం ఉద్యమం ప్రారంభించక తప్పదు అని మరి నేను ప్రభుత్వానికి మరి సూత్రప్రాయంగా ఒక వినతి ద్వారా నేను తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి ప్రమాదాన్ని, ప్రాంతీయవాదాల్ని తెచ్చిపెట్టకండి, ప్రాంతాల వారిగా అభివృద్ధి చేయండి. అమరావతి అన్నది ఈ జన్మకు కూడా అది సాధ్యం కాదు, ఇది అభివృద్ధికి నోచుకోదు. నల్లరేగడి భూములు రైతుల తాలూకా గుండెలు చీల్చినట్టే, రైతుల వెన్నుముక విరగొట్టినట్టే నదీ పరివాహక ప్రాంతంలో ఇది సాధ్యం కాదు ఇది. కాబట్టి దయచేసి 3 ప్రాంతాలు అభివృద్ధి చేయటం ఈ రాష్ట్రంలో, లేదా మావిగాన్ని అభివృద్ధి చేయండి.